ఆచి చికెన్ మసాలా. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతా జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోక కళ్యాణార్థం సీతమ్మవారు అవతరించిన పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆలయంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల జయధ్వానాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ శుద్ధ నవమిని పురస్కరించుకొని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతా జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకోజామని సుప్రభాత సేవతో పాటు అమ్మవార్లను మేలుకొల్పిన అర్చకులు పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవళ్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఇక సాయంత్రం 5 గంటలకు ఆలయంలోని రంగ మండపాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక విధిపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ వేడుకలో ప్రధాన ఘట్టమైన వాసంతిక పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. మల్లెపూలతో సీతమ్మవారికి చేసినటువంటి సహస్రనామ అర్చన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీటీడీ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. జనక మహారాజుకు పుత్రికగా, శ్రీరామునికి అర్ధాంగిగా ధర్మరక్షణలో కీలక పాత్ర పోషించిన సీతమ్మ వారి జయంతి వేడుకలను ఒంటిమిట్టలో వైభవంగా ముగిశారు.